ఆ సాల్ట్ని ఎలా అనలైజ్ చేద్దామనేది చూద్దాం. ఎనీ ఇనార్గానిక్ సింపుల్ సాల్ట్ మనకు తెలుసు, అందులో ఒక యానియాన్ క్యాటియాన్ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తుంటాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు అనలైజ్ యానియాన్. ఈ యానియాన్ అనలైజ్ చేయడంలో మనకు డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 వచ్చేసి డ్రై టెస్ట్. యాక్చువల్గా ఏంటంటే ఫిజికల్ ప్రాపర్టీ ఫిజికల్ స్టేట్ ఆఫ్ సాల్ట్, అంటే మనం సాల్ట్ చూసినప్పుడు అది ఏ కలర్లో ఉంది, క్రిస్టల్స్గా ఉందా లేకపోతే అమార్ఫస్గా అంటే పిండిలాగా ఉందా లేకపోతే క్రిస్టల్స్గా ఉందా. ఇప్పుడు క్రిస్టల్స్ వస్తున్నట్టయితే మనకు మెరుస్తున్నట్టు ఉంటుంది. సో అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ఈ సాల్ట్ వైట్ క్రిస్టలైన్ సాల్ట్. ఓకే, సో ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఒక్కొక్కసారి మనల్ని కన్ఫ్యూజ్ చేయవచ్చు కలర్స్ ఉంటే తప్ప. కలర్స్ లేనప్పుడు ఏంటంటే అమార్ఫసా క్రిస్టలైనా అనేది స్టూడెంట్ లెవెల్లో కొంచెం జడ్జ్ చేయడం కష్టమవుతుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సాల్ట్ తీసుకోగానే డ్రై టెస్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎన్ని మనకు యానియాన్స్ ఉంటాయి, పాసిబుల్ యానియాన్స్ ఏంటి, కార్బనేటు, క్లోరైడు, బ్రోమైడు, నైట్రేటు, సల్ఫేటు, అసిటేటు, బోరేటు. ఇవి మనకుండే యానియాన్స్. ఓకే, ఆ యానియాన్స్ కోసం మనం ఫస్ట్ ఐడెంటిఫికేషన్ టెస్ట్లు చేస్తాం. వాటిని డ్రై టెస్ట్ అని కూడా అంటాం. డ్రై టెస్ట్లు అంటే ఏంటి, మనం సాల్ట్ని డైరెక్ట్గా తీసుకొని టెస్ట్ చేస్తాం అన్నమాట. ఈ డ్రై టెస్ట్లో మనకు కనుక ఏదైనా ఒక యానియాన్ ఐడెంటిఫై అయితే దాన్ని కన్ఫర్మేటరీ టెస్ట్కి తీసుకెళ్తాం. కన్ఫర్మేటరీ టెస్ట్ అంటే వెట్ టెస్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము డ్రై టెస్ట్లు చేస్తున్నాం. ఒక అన్నోన్ సాల్ట్ వచ్చేసి ఇది, దీంట్లో ఏముందనేది నాకైతే తెలుసు, ఎందుకంటే తీసుకుంది నేను కాబట్టి. స్టూడెంట్కి ఇచ్చేటప్పుడు అన్నోన్ సాల్ట్ కింద దీన్ని కన్సిడర్ చేస్తాము. సో ఇప్పుడు నేను ఇంకా టైం వేస్ట్ లేకుండా 1 by 1 ఐడెంటిఫికేషన్ టెస్ట్ని చేస్తుంటాను. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ చేస్తున్న టెస్ట్ ఏంటంటే కార్బోనేట్ కోసం. ఓకే, కార్బోనేట్ ఉందా లేదా మనకు తెలియాలంటే మనము ఈ సాల్ట్కి డైల్యూట్ HCl కలపాలి. డైల్యూట్ HCl కలిపితే మనకు ప్రొసీజర్ ప్రకారం ఎఫర్వెసెన్స్ అంటే బుడగలు కనుక వచ్చినట్టయితే అక్కడ కార్బోనేటు ఐడెంటిఫై అవుతుంది. బుడగలు రాలేదనుకోండి, అప్పుడు మనకు కార్బోనేట్ అక్కడ ఆబ్సెంట్ అయినట్టు లెక్క. సో ఇక్కడ మనకు బుడగలు అనేటివి రావటం, మనం డైల్యూట్ HCl కలుపుతున్నాం సాల్ట్కి. బుడగలు రావట్లేదు కదా, క్లియర్గా చూడండి. సో బుడగలు రావట్లేదు కాబట్టి మనము ఇప్పుడు ఇక్కడ కార్బోనేట్ లేదు అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓకేనా, సో కార్బోనేట్ లేదు. ఓకే, సో డైల్యూట్ HClతో చేసిన టెస్ట్లో కార్బోనేట్ లేదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకొని దానికి మనము క్లోరైడ్ బ్రోమైడ్ కోసం టెస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, క్లోరైడ్కి బ్రోమైడ్కి ఒక టెస్ట్ సరిపోతుంది. ఇప్పుడు నేను తీసుకున్నాను, సాల్ట్ తీసుకున్నాను. ఓకే, దీనికి కాన్సన్ట్రేటెడ్ H2SO4 కలపాలి. ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ H2SO4 కలిపినప్పుడు వైట్ ఫ్యూమ్స్ వచ్చినాయి అనుకోండి, దెన్ అక్కడ మనకు క్లోరైడ్ ఉంది. రెడ్ ఫ్యూమ్స్ వచ్చినాయి అనుకోండి, అక్కడ మనకు బ్రోమైడ్ ఉన్నట్టు అన్నమాట. సో ఇప్పుడు మన సాల్ట్లో క్లోరైడ్ బ్రోమైడ్ ఉన్నవా లేవా అనేది మనం చూద్దాం. సో ఇక్కడ చాలా లైట్గా మనకు ఒక్కోసారి డౌట్ వస్తుంది, వైట్ ఫ్యూమ్స్ కదా, అవి ఒక్కోసారి మనకు కనిపించవచ్చు కనిపించకపోవచ్చు. అందువల్ల వాటికి మనం ఏం చేస్తామంటే గ్లాస్ రాడ్ని అమోనియం హైడ్రాక్సైడ్లో ముంచిన గ్లాస్ రాడ్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ రాడ్ని నేను ఇప్పుడు అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకుంటున్నా. అమోనియం హైడ్రాక్సైడ్లో ముంచిన గ్లాస్ రాడ్ని ఆ టెస్ట్ ట్యూబ్ మౌత్ దగ్గర పెట్టామనుకోండి, అప్పుడు మనకు ఏదైనా ఫ్యూమ్స్ ఏదైనా ఉంటే అవి కొంచెం డెన్స్గా వస్తాయి, డెన్స్ ఫ్యూమ్స్ వస్తాయి. సో ఇక్కడ ఏమి చూడండి, ఫ్యూమ్స్ కొంచెం డెన్స్గా కనిపిస్తాయి. ఓకేనా, సో మనకి ఇక్కడ కనిపించలేదు. ఓకే, సో కనిపించలేదు కాబట్టి ఇక్కడ క్లోరైడ్ ఆబ్సెంట్. ఓకేనా, క్లోరైడ్ బ్రోమైడ్ రెండు కూడా ఆబ్సెంట్గా మనం కన్సిడర్ చేస్తాం.
సో ఇప్పుడు మనకు ఏమేమి ఆబ్సెంట్ అని తెలిసింది? క్లోరైడ్ ఆబ్సెంటు, కార్బోనేట్ ఆబ్సెంటు, క్లోరైడ్ ఆబ్సెంటు, బ్రోమైడ్ కూడా ఆబ్సెంట్. సో 3 అయాన్స్ ఉన్న 3 అయాన్స్ లేవనే విషయం మనకు 2 టెస్టుల్లో తెలిసిపోయింది. టెస్ట్ 1 వచ్చేసి డైల్యూట్ HCl, టెస్ట్ 2 వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ H2SO4. సో ఇప్పుడు ఇవి లేవు కాబట్టి మనం 3వ టెస్ట్ చేద్దాం. ఓకే, 3వ టెస్ట్ ఏంటంటే సాల్ట్కి న్యూట్రల్ ఫెర్రస్ క్లోరైడ్ కలుపుతాం, ఫెరిక్ క్లోరైడ్. న్యూట్రల్ ఫెరిక్ క్లోరైడ్ కలిపితే అక్కడ మనకు రెడ్ కలర్ వస్తే అసిటేట్ ఉన్నట్టు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకు కార్బోనేటు, క్లోరైడు, బ్రోమైడు లేవని చెప్పేసి తెలిసింది కాబట్టి నెక్స్ట్ అయాన్ అసిటేట్. దీనికి కూడా మనం ఇది డ్రై టెస్ట్లోనే వస్తుంది కాబట్టి దీనికి కూడా మనం సాల్ట్కి దీని టెస్ట్ ఏంటి? సాల్ట్కి న్యూట్రల్ FeCl3 యాడ్ చేస్తాం, న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్. ఈ న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్ని మనం ఇప్పుడు సాల్ట్కి కలిపితే ఒకవేళ రెడ్ బ్లడ్ కలర్, ఓకే, రెడ్ బ్లడ్ కలర్ కనుక వచ్చిందంటే మన సాల్ట్లో అసిటేట్ ఉన్నట్టు అన్నమాట. గుడ్ మార్నింగ్. సో ఇక్కడ రెడ్ బ్లడ్ కలర్ వచ్చింది కాబట్టి అసిటేట్ అనేది కన్ఫర్మ్ అవ్వాలి. ఓకేనా? సో అంటే మనకి ఇచ్చిన సాల్ట్ ఉండే ఆనియన్ ఏంటి? అసిటేట్. ఎలా కన్ఫర్మ్ చేసాము? సాల్ట్కి న్యూట్రల్ ఫెరిక్ క్లోరైడ్ కలిపితే ఈ రెడ్ బ్లడ్ కలర్ అనేది మనకు వచ్చింది కాబట్టి మనకిచ్చిన అన్నోన్ సాల్ట్లో ఉండేది ఏంటి? అసిటేట్ అనేది ఆనియన్గా ఉందన్నమాట. ఓకేనా? దీనికి ఇదే కన్ఫర్మేషన్. ఇంకో కన్ఫర్మేషన్ కూడా ఉంది, వెనిగర్ స్మెల్ అనేది. అది మనకి ఇక్కడ యూట్యూబ్ క్లాసుల్లో అది రాదు కాబట్టి మనం అది చేయట్లే. ఓకేనా? సో దిస్ ఈజ్ కన్ఫర్మేషన్ ఫర్ అసిటేట్. సో మనకి ఇచ్చిన సాల్ట్లో ఆనియన్ అసిటేట్ అని మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాటయాన్ అనాలిసిస్కి వెళ్తాం. క్యాటయాన్ అనాలిసిస్కి వెళ్ళే ముందు ఒరిజినల్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకుంటాం. ఒరిజినల్ సొల్యూషన్ అంటే ఏంటంటే మనం సాల్ట్ తీసుకొని కొద్దిగా టెస్ట్ ట్యూబ్లో వేసేసుకొని దానికి మనకు వాటర్ కలిపి ఒక క్లియర్ సొల్యూషన్ ప్రిపేర్ చేయాలి. దాన్నే మనం ఏమంటాము? ఒరిజినల్ సొల్యూషన్ అంటాం. సో సాల్ట్ టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాను. సో దీనికి వాటర్ యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఒరిజినల్ సొల్యూషన్ అంటారు. కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది, అయినా కూడా ప్రాబ్లం లేదు, రియాక్షన్స్ వస్తాయి. సింపుల్ సాల్ట్ కాబట్టి రియాక్షన్స్ వస్తాయి. సో ఇది ఈ విధంగా మనకు క్లియర్ సొల్యూషన్ని తయారు చేసుకోవాలి. దీన్నే మనం ఒరిజినల్ సొల్యూషన్ అంటాం. సో ఇప్పుడు ఈ ఒరిజినల్ సొల్యూషన్ తీసుకొని దీంతో మనం మిగతా టెస్ట్లు చేయాల్సి వస్తుంది. అంటే ఏంటి? క్యాటయాన్ గ్రూప్ అనాలిసిస్. అంటే ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్ ఉందా, సెకండ్ గ్రూప్ క్యాటయాన్సా, థర్డ్ గ్రూప్ క్యాటయాన్సా, ఫోర్త్ గ్రూప్ క్యాటయాన్సా, ఫిఫ్త్ గ్రూప్ క్యాటయాన్సా, లేక సిక్స్త్ గ్రూప్ క్యాటయాన్సా అనేది మనం ఒరిజినల్ సొల్యూషన్తో ఐడెంటిఫై చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ టెస్ట్కి వెళ్తాం. ఓకేనా? చూద్దాం. సో ఇంకా ప్రతి టెస్ట్కి మనం ఒరిజినల్ సొల్యూషన్. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్కి ఏం చేయాలి? మనం ఒరిజినల్ సొల్యూషన్కి HCl యాడ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒరిజినల్ సొల్యూషన్ తీసుకున్నాను, డైల్యూట్ HCl యాడ్ చేయాలి. ఒరిజినల్ సొల్యూషన్కి డైల్యూట్ HCl యాడ్ చేస్తే మనకు వైట్ ప్రిసిపిటేట్ వస్తే ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ ఉన్నట్టు. వైట్ ప్రిసిపిటేట్ రాలేదనుకోండి, దెన్ ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ లేనట్టు అనమాట. ఓకేనా? సో ఇక్కడ వైట్ ప్రిసిపిటేట్ రాలా కాబట్టి ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్. సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ ఉన్నాయా లేదా తెలుసుకునే దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ HClకి, అంటే ఈ టెస్ట్ ట్యూబ్లో మనం HCl తీసుకున్నాం కదా, అంటే ఒరిజినల్ సొల్యూషన్ తీసుకొని దానికి HCl యాడ్ చేసాం కదా, దీనికే మనం H2S కూడా, అంటే ఇక్కడ మనకు ల్యాబ్లో H2S అనేది ఇప్పుడు ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి అమోనియం సల్ఫైడ్ కలుపుతాం. అమోనియం సల్ఫైడ్ కలిపినప్పుడు బ్లాక్ ప్రిసిపిటేట్ కనుక వస్తే సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ ఉన్నట్టు అనమాట. ఓకేనా? సో నేను ఇప్పుడు అమోనియం సల్ఫైడ్ కలుపుతున్నాను, సల్ఫైడ్. సో ఆల్రెడీ టెస్ట్ ట్యూబ్లో ఏముంది? మనం ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ కోసం టెస్ట్ చేసాం కదా, ఒరిజినల్ సొల్యూషన్కి డైల్యూట్ HCl కలుపుకున్నాం కదా, అప్పుడు ప్రిసిపిటేట్ రాలా మనకు. ఇప్పుడు సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాము? దీనికే, ఈ టెస్ట్ ట్యూబ్కే మనం అమోనియం సల్ఫైడ్, ఎల్లో అమోనియం సల్ఫైడ్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు కనుక ప్రిసిపిటేట్ వచ్చిందనుకోండి, సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ ఉన్నట్టు.
రాలేదనుకోండి సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ లేనట్టు. ఓకే, సో ఇక్కడ ప్రిసిపిటేట్ రాలా కాబట్టి సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ లేవు. ఇప్పుడు మనకు ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ లేవు అంటే లెడ్ లేదు, సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ లేవు, కాపర్ లేదు. సో ఇప్పుడు థర్డ్ గ్రూప్ క్యాటయాన్ అంటే అల్యూమినియమా, ఫెర్రసా, ఫెర్రికా, ఏ క్యాటయాన్ ఉందనే దానికోసం మనం టెస్ట్ చేస్తాం. థర్డ్ గ్రూప్ క్యాటయాన్స్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఫ్రెష్గా టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో ఒరిజినల్ సొల్యూషన్ మనం తీసుకొని దానికి ఏమేమి యాడ్ చేయాలి, అమోనియం హైడ్రాక్సైడ్, అమోనియం క్లోరైడ్. ఓకేనా, సో నేను ఇప్పుడు అమోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తాను. సో అమోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసి దానికి కొద్దిగా అమోనియం క్లోరైడ్ కూడా యాడ్ చేయాలి. సో ఇది కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి అమోనియం క్లోరైడ్ అనేది. సో యాడ్ చేసి షేక్ చేస్తే మనకు థర్డ్ గ్రూప్ క్యాటయాన్స్ కనుక ఉంటే జెలటినస్ ప్రిసిపిటేట్ అనేది వస్తుంది. అల్యూమినియం అయితే ఐరన్ +2 అయితే గ్రీన్ కలర్ వస్తుంది, ఐరన్ +3 అయితే బ్రౌన్ కలర్ వస్తుంది. సో ఇట్లా మనకు ఒకవేళ థర్డ్ గ్రూప్ క్యాటయాన్స్ ఉంటే ఏదో ఒక ప్రిసిపిటేట్ అనేది వస్తుంది. సో ఇక్కడ రాలేదు కాబట్టి ఇక్కడ మనకు థర్డ్ గ్రూప్ క్యాటయాన్స్ కూడా లేవు. దెన్ మనం ఇదే టెస్ట్ ట్యూబ్కి ఎల్లో అమోనియం సల్ఫైడ్ కలిపామంటే ఫోర్త్ గ్రూప్ క్యాటయాన్స్ కూడా మనకు ఉన్నవా లేవా అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లో ఏమేమి ఉన్నాయి ఈ టెస్ట్ ట్యూబ్లో, ఒరిజినల్ సొల్యూషన్ ఉంది, అమోనియం హైడ్రాక్సైడ్ ఉంది, అమోనియం క్లోరైడ్ ఉంది. దీనికి ఇప్పుడు ఏం చేయాలి, మనము ఎల్లో అమోనియం సల్ఫైడ్ అనేది కలపాలి. ఓకేనా, ఇక్కడ ఫోర్త్ గ్రూప్ క్యాటయాన్స్ అనేటివి ఏంటి అంటే జింకు, మ్యాంగనీస్, నికెల్. ఇప్పుడు ఒకవేళ ఫోర్త్ గ్రూప్ క్యాటయాన్స్ ఉన్నట్టయితే దీంట్లో మనకు ఏదో ఒక ప్రిసిపిటేట్ వస్తుంది. జింక్ అయితే వైట్ ప్రిసిపిటేట్ వస్తుంది, నికెల్ అయితే బ్లాక్ ప్రిసిపిటేట్ వస్తుంది, మ్యాంగనీస్ అయితే బ్రౌన్ ప్రిసిపిటేట్ వస్తుంది. ఏ ప్రిసిపిటేట్ రాలేదు కాబట్టి ఫోర్త్ గ్రూప్ క్యాటయాన్స్ కూడా మనకి ఇక్కడ లేవు అనేది కన్ఫర్మ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫిఫ్త్ గ్రూప్ క్యాటయాన్స్కి వెళ్ళాలి. ఫిఫ్త్ గ్రూప్ క్యాటయాన్స్కి వెళ్ళేటప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్లో ఉండే సొల్యూషన్ వాడకుండా వేరే టెస్ట్ ట్యూబ్లో ఒరిజినల్ సొల్యూషన్ తీసుకొని దాంతో మనం రియాక్షన్స్ చేయాలి. ఓకేనా, సో ఒరిజినల్ సొల్యూషన్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, అమోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేయాలి. అమోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసిన తర్వాత అమోనియం క్లోరైడ్, తర్వాత అమోనియం కార్బోనేట్. ఇవి యాడ్ చేస్తే మనకు ప్రిసిపిటేట్ వస్తే వైట్ ప్రిసిపిటేట్ ఇక్కడ కలర్స్ రావు. సో ప్రిసిపిటేట్ వస్తే అప్పుడు మనకు ఇందులో ఫిఫ్త్ గ్రూప్ క్యాటయాన్స్ ఉన్నట్టు అన్నమాట. సో ఇప్పుడు అమోనియం కార్బోనేట్ యాడ్ చేస్తాం. అమోనియం కార్బోనేట్ అనేది ఎవరైనా సాలిడ్ అనుకుంటారు, యాక్చువల్గా అయితే ఇది సొల్యూషన్. సో ఈ విధంగా మనకు లైట్గా ఒక ప్రిసిపిటేట్ అనేది వస్తుంది. సో అందులో పార్టికల్స్ అనేటివి తేలుతున్నాయి. సో మనం చేసే టెస్ట్లో ఒరిజినల్ సొల్యూషన్తో కాబట్టి ప్రిసిపిటేట్ అనేది కొంచెం లైట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రిసిపిటేట్ వచ్చింది కాబట్టి ఈ ఫిఫ్త్ గ్రూప్ క్యాటయాన్స్కి మనం కన్ఫర్మేషన్ టెస్ట్లో చేయాలి. ఫిఫ్త్ గ్రూప్ క్యాటయాన్స్ ఏమేమి ఉంటాయి, కాల్షియము, బేరియం. ఓకేనా, సో నేను ఫస్ట్ కన్ఫర్మేషన్ బేరియంకి చేస్తాను ఎందుకంటే అది నాకు ఇష్టం కాబట్టి. సెకండ్ కన్ఫర్మేషన్ కాల్షియం కలిపి. ఓకేనా, ఒకవేళ బేరియం లేకపోతే. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు చెక్
whether the salt is containing barium or calcium. Okay na? సో ఇప్పుడు నేను బేరియంకి కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తున్నాను. ఇక్కడేంటి, ఒరిజినల్ సొల్యూషన్ తీసుకొని పొటాషియం డైక్రోమేట్ కలిపితే ఇఫ్ ఏ ఎల్లో కలర్ బేరియం డైక్రోమేట్ ప్రిసిపిటేట్ ఫార్మ్ దెన్ బేరియం ఈస్ కన్ఫర్మ్. ఒకసారి చూడండి. సో ఆఫ్టర్ గెట్టింగ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫిఫ్త్ గ్రూప్ cations ఇన్ గ్రూప్ ఐడెంటిఫికేషన్, so we have to do the confirmation test for fifth group cations, barium and calcium. Okay, so now I am testing for barium. So here the test is the original solution is added with potassium chromate. Okay, so ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఎల్లో కలర్ ప్రిసిపిటేట్ ఫామ్ అయితే బేరియం కన్ఫర్మ్ అవుతుంది. సో ఎల్లో కలర్ ప్రిసిపిటేట్ పేరు వచ్చేసి బేరియం క్రోమేట్. ఓకే, బేరియం క్రోమేట్ ప్రిసిపిటేట్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో నౌ వీ కెన్ రిపోర్ట్ దట్ ద anion present in the given unknown salt is acetate and cation present in given unknown salt is barium. Okay, Ba2+. Okay, thank you.